రైట్ గా డీటెయిల్స్ చూసినట్టయితే రేవంత్ పాలనలో అన్నదాతలు ఆగమైపోతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర రాక అల్లాడిపోతున్నారు. ఓవైపు మార్కెట్లో అన్ని రేట్లు మండిపోతున్నా రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ ఎన్నికల ముందు మాటలు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు అన్నదాతలను పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఇంత జరుగుతున్నా ఈ కర్కశ రేవంత్ సర్కార్లో చలనం లేదు. రాతిగుండే రేవంత్ మనసు కరగడం లేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో టమాటా రైతులకు ఇదే దుస్థితి ఎదురైంది. ఇక కొత్తగూడ మార్కెట్ కు అన్నదాతలు భారీగా టమాటాలను తీసుకొచ్చారు. లాభం రాకపోయినా కనీస మద్దతు ధర అయినా దక్కుతుందేమోనని ఆశించారు. తీరా చూస్తే ధర కిలో 5 రూపాయలు కూడా పలకడం లేదు. దీంతో పంటను పడేయలేక రైతన్నలు ఉచితంగా టమాటాలను పంచిపెట్టారు. పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిందన్న దుఃఖాన్ని దిగమింగుకుంటూనే టమాటాలను జనాలకు ఫ్రీగా ఇచ్చేశారు. కనీసం ట్రాలీ కిరాయి డబ్బులు కూడా దక్కని పరిస్థితుల్లో ఇంకేం చేయాలంటూ అన్నదాతలు వాపోయారు. రైతులను పట్టించుకొని సర్కారు ఉంటే ఎంత పోతే ఎంత అని మండిపడ్డారు. మద్దతు ధర పేరుతో కల్లబొల్లి మాటలు చెప్పిన రేవంత్ ఇప్పుడు తమను గాలికి వదిలేశాడని రైతన్నలు నిప్పులు చెరిగారు. ఎందుకు రైతులకు గిట్టుబాటు ధర రాలేదు. బేరగాళ్ళు కొట్టలేరు, అమ్ముతే ఏం చేయాలో తెలియక అటు తిప్పడానికి ట్రావెల్ ఖర్చులు సరిపోట్లేవని సపరేట్గా రైతులకే ఫ్రీ. ఎక్కడ మీ ఎవరు పేర్లు? సారే నా పేరు సురేందర్, గుజ్జ సురేందర్. నా పేరు మోహన్. సుమారు ఎంత టమాటా? కిలోకు 2 రూపాయలు కూడా ధర పలుకుతలేదు అందాదా మొత్తం మార్కెట్లో. దీని మీద ప్రభుత్వం 3-4 ఎన్ని బాక్సులు మొత్తం? 40-50 బాక్సులు ఫ్రీ. 40-50 బాక్స్ ఎంత ఉంటాయి? ఎన్ని కిలో? ఒక బాక్స్ 50 బాక్సులు 50.